అందరికీ నమస్కారం. మరో వీడియోకి తిరిగి స్వాగతం. ఈ వీడియోలో ఆర్థిక మంత్రిత్వ శాఖ డిసెంబర్ 13, 2024న తాజాగా విడుదల చేసిన ఈపీఎస్ 95 కనీస పెన్షన్ మరియు డియర్నెస్ అలవెన్స్కు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్లు వెలువడ్డాయి. లోక్సభలో తాజా చర్చలు కనీస పెన్షన్ పెంపుపై దృష్టికి తెచ్చాయి. ఈ వీడియోలో మీకోసం దీని అర్థం ఏమిటో మేము విశ్లేషిస్తాము, కాబట్టి చివరి వరకు తప్పకుండా చూడండి. టాపిక్లోకి వెళ్లే ముందు మా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసి మాకు మద్దతు ఇవ్వాలని మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము. డిసెంబర్ 9, 2024న ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ 1995 ప్రకారం పెన్షన్లలో సంభావ్య పెంపుదల గురించి లోక్సభలో ఈపీఎస్ 95 పెన్షనర్ల సమస్యను లేవనెత్తారు. ఈపీఎస్ 95 కనీస పెన్షన్ను పెంచాలని పెన్షనర్ల నుండి ప్రభుత్వానికి ఏవైనా అభ్యర్థనలు అందాయని చట్టసభ సభ్యులు ప్రశ్నించారు. ఆర్థిక మంత్రికి లోక్సభలో లేవనెత్తిన కీలక ప్రశ్నలు. ఈపీఎస్ 1995 పెన్షనర్ల నుండి కనీస పెన్షన్ల పెంపుదల కొరకు ప్రభుత్వానికి అభ్యర్థనలు అందాయా? ఈ పథకం కింద పింఛన్లను పెంచే ప్రతిపాదన ఏమైనా ఉందా? లేబర్ యొక్క 3వ నివేదికపై స్టాండింగ్ కమిటీ వెలుగులో మూల్యాంకనం చేయబడిన ప్రాతినిధ్యాల నుండి ఏ ముగింపులు తీసుకోబడ్డాయి? ఈ పెరుగుదలను సులభతరం చేయడానికి ఆర్థిక వనరులను అందించే ప్రణాళిక ఉందా? కాకపోతే కారణాలు ఏమిటి? పలు కీలక ప్రశ్నలపై ప్రభుత్వ స్పందన. ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఈ విచారణలను ప్రస్తావించారు. ఈపీఎస్ 1995 ప్రకారం కనీస పెన్షన్ను పెంచాలని అభ్యర్థిస్తూ ట్రేడ్ యూనియన్లతో సహా వివిధ వాటాదారులు వాస్తవానికి ప్రాతినిధ్యాలు చేశారని ఆయన ధృవీకరించారు. ఈపీఎస్ 1995 నిర్వచించబడిన సహకారం నిర్వచించిన ప్రయోజన పథకంగా పనిచేస్తుందని ఆయన మరింత వివరించారు. కార్పస్ ఉద్యోగులు వారి జీతంలో 8.33% మరియు కేంద్ర ప్రభుత్వం నుండి అదనంగా 1.16% విరాళాల నుండి నిర్మించబడింది. నెలవారీ జీతం 15,000 రూపాయలు. ప్రస్తుతానికి ప్రభుత్వం 2014 నుండి నెలకు కేవలం కనీస పెన్షన్ను అందించింది. ఇది ఒక ముఖ్యమైన దశ అయినప్పటికీ ద్రవ్యోల్బణం మరియు పెరుగుతున్న జీవన వ్యయాలను బట్టి సరిపోదు. గత 5 సంవత్సరాలలో ఉద్యోగుల పెన్షన్ ఫండ్లో 10% స్వల్ప పెరుగుదల ఉంది. లోక్సభలో ఈ చర్చలు జరిగినప్పటికీ ఈపీఎస్ 95 పెన్షనర్లకు కనీస పెన్షన్లలో నిర్దిష్ట పెంపుదల గురించి స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. ఇటీవలి నిరసనలు మరియు హామీలు. ముఖ్యంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఈపీఎస్ 95 పింఛనుదారుల ప్రణాళికాబద్ధమైన నిరసన ఈపీఎఫ్ఓ మరియు కార్మిక మంత్రిత్వ శాఖ అధికారుల నుండి కనీస పెన్షన్ పెంపుపై వారి ఆందోళనలను పరిష్కరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని హామీ ఇవ్వడంతో వాయిదా వేయబడింది. సారాంశంలో ఈపీఎస్ 1995 ప్రకారం పెన్షన్లను పెంచడానికి సంబంధించి చర్చలు కొనసాగుతున్నప్పటికీ ఖచ్చితమైన నిర్ణయాలు ఇంకా తీసుకోవలసి ఉంది. ఏవైనా పరిణామాలు తలెత్తినప్పుడు మేము మీకు తెలియజేస్తాము. ఈ పరిణామాల గురించి మీకు ఎలా అనిపిస్తుంది? దిగువ వ్యాఖ్యలలో మీ ఆలోచనలను పంచుకోండి. మీకు ఈ సమాచారం ఉపయోగకరంగా ఉంటే దయచేసి మరిన్ని అప్డేట్ల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.